బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని బాచుపల్లిలో సంచలనం చోటు చేసుకుంది. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఏపీకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు బాలానగర్ పోలీసులకు పట్టుబడ్డారు. కారులో గంజాయి తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా డ్యూటీకి సెలవు పెట్టి మరీ గంజాయి దందాకు తెరలేపారు. ముందస్తు సమాచారం అందడంతో తెలంగాణ పోలీసులు తనిఖీ చేపట్టడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బాచుపల్లిలో గంజాయి అమ్మేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ సమాచారం అందడంతో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనాల తనిఖీ చేపట్టారు. దీంతో ఓ కారులో 22 కిలోల గంజాయి బయటపడింది. ఆ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారిద్దరూ ఏపీ పోలీస్ శాఖకు చెందిన వారని, కాకినాడలో ఒకరు హెడ్ కానిస్టేబుల్, మరొకరు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారని తేలింది. విధులకు సెలవు పెట్టి మరీ గంజాయి దందాకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి వారిద్దరిని బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వివరించారు. ఏపీకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు గంజాయి దందాకు తెరలేపారు. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఏపీ పోలీసులు ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడ్డారని చెప్పుకోవచ్చు. బాచుపల్లిలో గంజాయిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఇద్దరు ఏపీ పోలీసులను అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. 22 కేజీల గంజాయిని ఏపీ పోలీసుల నుండి బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాకినాడ 3rd బెటాలియన్ ఏపీఎస్పీకి చెందినటువంటి హెడ్ కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్, మరోవైపు కానిస్టేబుల్ శ్రీనివాస్ నుండి కూడా ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అనారోగ్య సమస్యతో ఉన్నాం, తాము హైదరాబాద్ కు వెళ్తున్నామంటూ కూడా అక్కడ లీవ్ పెట్టి గంజాయి ప్యాకెట్లను అక్రమంగా కారులో తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మకాలు చేస్తున్నటువంటి క్రమంలో ఎస్ఓటీ పోలీసులకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో ఇద్దరు నిందితుల్ని కూడా పట్టుకొని వారి దగ్గర ఉన్నటువంటి 8 లక్షల విలువైనటువంటి గంజాయిని 22 కేజీల గంజాయిను ఏపీ పోలీసుల నుండి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫర్దర్ దర్యాప్తు కోసం, అంటే మరింత దర్యాప్తు కోసం ఇప్పటికే బాచుపల్లి పోలీసులు కూడా బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అప్పగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వీళ్ళు ఎంతకాలంగా ఈ గంజాయిను అక్రమంగా అమ్మకాలు చేస్తున్నారనేటువంటి అంశానికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏపీ నుంచి హైదరాబాద్ కు తరలించిన తర్వాత ఇక్కడ కొంతమంది ఏజెంట్స్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ అమ్మకాలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వినపడుతున్నాయి. కాబట్టి ఇద్దరు పోలీసులు ఎప్పటి నుంచి గంజాయి దందా చేస్తున్నారు, ముఖ్యంగా ఈ గంజాయి అనేది ఎక్కడి నుంచి ఏపీ నుంచి ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చారనేటువంటి అంశానికి సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు సహకారం ఉందనేటువంటి అంశాలన్నిటిపైన ప్రస్తుతం బాచుపల్లి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇద్దరు పోలీసుల్ని కూడా ఏపీకి సంబంధించినటువంటి 3rd బెటాలియన్ పోలీసుల్ని రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రియాంక, రైట్. అయితే ఇప్పుడు ప్రధానంగా పోలీసులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే వాళ్ళు ఒక మంచి స్థానంలో ఉండి, ఒక బాధ్యత గల స్థానంలో ఉండి, పోలీసులుగా ఉండి కూడా ఈ విధంగా గంజాయి దందాకు ఎందుకు తెరలేపారంటున్నారు? గంజాయి డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి పోలీసులే ఇప్పుడు గంజాయిని అమ్మకాలు చేస్తూ తెలంగాణ పోలీసులకు పట్టుబడడం అనేది కొంత సంచలనం రేకెత్తించినటువంటి అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక పోలీసు ఉద్యోగంలో ఉండి వీళ్ళు ఒక హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు కూడా ఒక ప్లాన్ ప్రకారం ఏపీలో ఉన్నటువంటి అరకు ప్రాంతం నుండి వీళ్ళు గంజాయిని తీసుకున్నారు. అక్కడి నుండి నేరుగా హైదరాబాద్ కు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో అమ్మకాలు చేస్తున్నారు. అంటే అధికంగా డబ్బులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఈ గంజాయి స్మగ్లింగ్ కు వీళ్ళు తెరలేపారనేటువంటి అంశానికి సంబంధించి ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా మొదటిసారి ఈ గంజాయిని అమ్మడానికి వచ్చారా? గతంలో కూడా ఈ విధంగా పోలీసులకు దొరకకుండా వీళ్ళు ఎన్నిసార్లు గంజాయిని అమ్మారు? తర్వాత ఇక్కడ గంజాయి ముఠాలతో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇంకా దర్యాప్తులో వెల్లడి కావాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి బాచుపల్లి పోలీసులు అయితే ప్రస్తుతం వీరిద్దరు కూడా ఏపీకి సంబంధించినటువంటి కాకినాడ 3rd బెటాలియన్ పోలీసులు. కాబట్టి ఇప్పటికే ఏపీలో ఉన్నటువంటి కాకినాడ బెటాలియన్ ఉన్నతాధికారులు కూడా సమాచారం అందించడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ ఏపీ ఉన్నతాధికారులు వీరిపైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది మాత్రం చూడాలి. ఇప్పటికైతే వీరిద్దరి నుండి కూడా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు వీళ్ళని రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థాంక్యూ.